జలసంధి వద్ద చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించేందుకు 20% ట్యాక్స్ విధించాలన్న ట్రంప్ ప్రతిపాదన హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్ ప్రతిపాదన అమలైతే చమురు ధరలకు రెక్కలే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 0% టోల్ ప్రతిపాదన అమలైతే గనక చమురు ధరలు భారీగా పెరిగిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. హార్మూజ్ జలసంధి వద్ద చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించేందుకు 20% ట్యాక్స్ విధించాలన్న ట్రంప్ ప్రతిపాదన హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్ ప్రతిపాదన అమలైతే చమురు ధరలకు రెక్కలే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 20% టోల్ ప్రతిపాదన అమలైతే చమురు ధరలు భారీగా పెరిగిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. పూర్తి స్థాయిలో లోడ్ చేసిన ప్రతి చమురు సూపర్ ట్యాంకర్ నుంచి అమెరికా దాదాపు 287 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కో నౌకపై 30 నుంచి $32 మిలియన్ ట్రంప్ ట్యాక్స్ పడుతుంది. మరోవైపు ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్ను వసూలు చేయడంపై మాత్రం అమెరికా తన మిత్ర దేశాలతో చర్చించిందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై వైట్ హౌస్ నుంచి కూడా ఎటువంటి వివరణ రాలేదు. హార్మూజ్ జలసంధిపై ట్రంప్ విధించిన 20% సుంకం భారత్ పైన తీవ్ర ప్రభావం చూపనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. మరోవైపు ట్రంప్ ప్రతిపాదనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన 20% చాలా ఎక్కువన్నారు. తాము జలసంధిలో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించి సురక్షితంగా జలసంధిని దాటించగలమన్నారు. ఇక దీనికోసం తాము సముచితంగా ఛార్జ్ వసూలు చేస్తామంటూ ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపైన 20% సుంకం విధిస్తామంటూ చేసినటువంటి ప్రకటన ఇటు అంతర్జాతీయంగా ముఖ్యంగా భారతదేశంలో అయితే తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. అసలే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కొంత అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు 20% ట్రంప్ ట్యాక్స్ మీద ఈ యొక్క భారతదేశం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. ఇటీవల యునైటెడ్ అరబ్ స్టేట్స్ చెందినటువంటి 2 ఆయిల్ ట్యాంకర్ల పైన మొంబసా ఆల్బహ్ ఈ 2 ట్యాంకర్ల పైన ఇరాన్ క్షంపని దాడులు చేసింది. ఒక భారతీయ సిబ్బంది మరణించారు. మరో 6 భారతీయులు కూడా గాయపడ్డారు. ఈ ఘోర ఉదంతం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ సోషల్ మీడియా దగ్గర ఒక సంచలన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఇకపైన హార్మూజ్ జలసంధికి అమెరికా సైన్యమే సంరక్షణగా ఉంటుంది. ఆ మార్గంలో ప్రయాణించే వాణిజ్య సముద్ర నౌకలకు భద్రత కల్పిస్తున్నందుకు గాను ఈ సరుకు విలువ పైన 20% రుసుము అమెరికా వసూలు చేస్తుందని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్ వడలను పూర్తిగా నిషేధిస్తూ ఇరానియన్ బ్లాకేడ్ ను కూడా పునరుద్ధరిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ట్రంప్ ప్రతిపాదన పైన అంతర్జాతీయంగా తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ జలసంధి గుండా వెళ్లే నౌకల పైన నిర్బంధంగా టోల్ వసూలు చేయడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎటువంటి చట్టబద్ధత లేదు. ఈ ఐరాసాకు చెందినటువంటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని స్పష్టం చేసింది. మరోపక్క ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వ్యంగ్యంగా స్పందిస్తూ ఈ జలసంధికి ఎల్లప్పుడూ ఇరానే అసలైన రక్షణ కల్పిస్తుంది. రక్షణ కల్పించినందుకు రుసుము వసూలు చేయాలన్న ట్రంప్ మాట నిజమే కానీ 20% అనేది చాలా ఎక్కువ, ఇది దోపిడీ లాంటిదని కూడా ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేయటం మనం చూస్తున్నాం. అయితే భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో 85% కంటే ఎక్కువ దిగుమతులపైన ఆధారపడుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ ట్రంప్ సుంకాన్ని కూడా చెల్లించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందంటూ భారత్ తీవ్రంగా
ఆందోళన చేస్తుంది. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదన కనుక అమల్లోకి వస్తే ఒక అంచనా ప్రకారం చూసుకుంటే సగటున $172 బిలియన్ విలువైన చమురు తీసుకెళ్తే ఒక్కో సూపర్ ట్యాంకర్ అమెరికాకు దాదాపు $32 మిలియన్ నుండి $34 మిలియన్ వరకు కూడా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 260 నుంచి 270 కోట్ల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు భారాన్ని షిప్పింగ్ కంపెనీలు, చమురు కంపెనీలు వేస్తాయి. ఫలితంగా భారతదేశానికి వచ్చే చమురు ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రకటన వచ్చిన కేవలం 10 గంటల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 5% పెరిగి బ్యారెల్కి $80 చేరుకుంది. ఈ ఉద్రిక్తతలు కనుక ఇలాగే కొనసాగితే దేశీయంగా చమురు మార్కెట్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదు. ఇది ఖచ్చితంగా సామాన్యుడి ఇంధన బిల్లును నేరుగా ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. మరోపక్క లక్ష్మీదుర్గ, ఈ యుద్ధ భయాల కారణంగా షిప్పింగ్ కంపెనీల వార్ రిస్క్ ప్రీమియం, యుద్ధకాలపు బీమా క్లాజు, అదేవిధంగా ఫ్రైట్ ఛార్జీలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవేళ హర్మూజ్ మార్గాన్ని వదిలేసి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా చుట్టూ ప్రయాణించాల్సి వస్తే ప్రయాణ సమయం 10 రోజులు పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు 30% పెరుగుతాయి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని కూడా భారత్ ఆలోచిస్తుంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ కొంత సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే డాలర్తో రూపాయి మారకంపై కూడా ప్రభావం పడి రష్యా చమురు కూడా భారత్ భారంగా మారే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.